తండ్రి ప్రభావ, వారి ప్రయాణాల తండ్రి ప్రభు తోడినట్టు దయచేయమని ప్రభావ, వారి కుటుంబం దీవించి ఆశీర్వించమని తండ్రి ప్రభావ, ప్రస్తుతం కుటుంబం దీవించి ఆశీర్వించమని తండ్రి ప్రభావ. ఇప్పటివరకు తండ్రి ప్రభావ ఎన్నో వాక్యాలు ఎన్నో సందేశాలు మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభావ, తండ్రి ప్రభావ. ఇదిగో నా తండ్రి ప్రభావ, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించమని తండ్రి ప్రభావ. ఇది మన తండ్రి ప్రభు ఎగ్జామ్ చదువు పెట్టుకోమన్న ప్రభావ, వారికి మంచి జ్ఞానాన్ని దయచేసి ప్రభావ, మంచి మార్పు వచ్చిన సహాయం చేయగలుగుతున్నాను తండ్రి ప్రభావ. తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్విస్తున్నాను, కొద్ది ప్రాంతి పాలన చేసుకోగలుగుతున్నాను తండ్రి ప్రభావ. ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతకు తెప్పిస్తున్నాను, ఏసుక్రీస్తున్నాము బడి వెళ్ళుకున్నాం ప్రభావ తండ్రి. ఆమె ప్రార్థించినందుకు క్రీస్తునామంలో ఈ సమయంలో మనకి ఈరోజు ప్రసాద్ అనే గారు వాక్యాన్ని మనకు అందిస్తారు. ఏమండి, యూదుల శుద్ధీకరణ అలాగే క్రీస్తు శుద్ధీకరణ అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనకి ప్రసాద్ అనే గారు నేర్పిస్తున్నారు. ఓకే, మంచిదండి. ప్రేమ దేవుని వల్ల మరి మొట్టమొదట మన ప్రభువును తన ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరట మన దేవాది దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ప్రేమ దేవుని వల్ల కూడి వచ్చిన మరి సంఘస్థులైన నేను ఒక పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్దలకు, చిన్నలకు, గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ప్రేమ దేవుని వల్లరా మరి దేవాది దేవుడు మనందరికీ మరొక అవకాశం ఇచ్చాడు కాబట్టి మరి ఇచ్చిన అవకాశాన్ని మనందరం వినియోగించుకుంటారు. కేవలం విడిచిపెట్టేవారు కాకుండా తమను మాసిపోచుకోకుండా విన్న మాటలో ఉన్న సారాన్ని, పరమార్థాన్ని గ్రహించేవారు ఉండాలని కోరుచున్నాను. ప్రేమ దేవుని వల్లరా బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ అలా కాకుండా మీ మనసంతా మరి చెప్పబడుతున్న మాటల మీద పెట్టాలని కోరుచున్నాను. తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందారు. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రేమ దేవుని వల్లరా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి మొట్టమొదటిగా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వచ్చిన బిడ్డలను గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన బిడ్డలు తీసుకొచ్చి మీ సన్నిధిలో సకాలంలో పెట్టుకోమని జరగబోయే తండ్రి ఒక కూడిక మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షులు ఉండి చక్కగా జరిగించుకోండి. బలహీనను బలపరిచి తండ్రి వాడుకోండి తండ్రి. సమయుతమైన జ్ఞానంతో నింపుకోండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం కూడా నాకు అనుగ్రహించమని, బలహీనను బలపరిచి తండ్రి వాడుకోమని, మాకు కావాల్సిన మాటలతో మరదయాలు ఇవ్వమని, ఎందరైతే మైక్ శబ్దం ద్వారా ఇక్కడ కూర్చున్న బిడ్డలు వింటున్నారో వాళ్ళందరూ హృదయంలో ఫలించేసి నాటించేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమ దేవుని వల్లరా ఒక చిన్న అంశం మీద లేదా చిన్న టైటిల్ మీద కొన్ని విషయాలు మనం నేర్చుకుందారి. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను, మరి శ్రద్ధగా వినాలని కోరుచున్నాను. యూదుల శుద్ధీకరణ, క్రీస్తు శుద్ధీకరణ. ప్రేమ దేవుని వల్లరా యూదుల్లో ఒక ఆచారం అనేది ఉంది అండి. యూదుల్లో ఒక ఆచారం అనేది ఉంది. యూదుల శుద్ధీకరణ అంటే యూదులకి ఒక శుద్ధీకరణ అనే భౌతిక సంబంధమైన ఒక ఆచారం అనేది ఉంది యూదుల్లో. అంటే యూదుల్లో చేతుల్లో ఏముందంటే ధర్మశాస్త్రం అనేది ఉంది. యూదులకి ఏముందండి? ధర్మశాస్త్రం. యూదుల లేదా ఇశ్రాయేల్ చట్టం ఏంటంటే ధర్మశాస్త్రం. వాళ్ళకి చట్టం మోషే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనగా పంచకాండాలు అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము అంటే పంచకాండాలు 5. ఈ ధర్మశాస్త్రం ఎవరి చేతుల్లో ఉందంటే యూదుల చేతుల్లో ఉంది, లేదా ఇశ్రాయేల్ చేతుల్లో ఉంది. మోషే ద్వారా దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఈ ధర్మశాస్త్రంలో అండి వాళ్ళు ధర్మశాస్త్రం ముందు వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. ఎవరు? యూదులు ధర్మశాస్త్రం ముందు చాలా గరిష్టగా ఉంటారు. ప్రేమ దేవుని వలన ఆలోచించండి. ఈ ధర్మశాస్త్రం
దేవుడు ఎవరికి ఇచ్చాడంటే కేవలం ఇశ్రాయేలుకి లేదా యూదులకే ఇచ్చాడు. అందులో ఎన్నో ఆచారాలు, భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. నిజంగా ప్రియమైన దేవుని వాళ్ళారా, అనేక వంశాలు ఏంటి కుప్పకూలిపోయినాయి, కానీ యోధా అనే వంశం కుప్పకూలిపోలేదు. యోధా అనే వంశం ఎవరు ఢీకొట్టలేకపోయారు. ఏ వంశాన్ని? యోధా వంశాన్ని ఎవరు ఢీకొట్టలేకపోయారు, ఎవరు కొట్టలేకపోయారు. అన్ని వంశాలు పడిపోయినాయి, కానీ యోధా వంశం మాత్రం నిలబడ్డది లేదా? నిలబడ్డది. అందులోంచి ఎవరు వచ్చారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలోంచి వచ్చారు? యోధా గోత్రంలోంచి వచ్చారు. అందుకని ఆ గోత్రాన్ని ఎవరు కొట్టలేకపోయారు, ఆ గోత్రాన్ని ఎవరు పడగొట్టలేకపోయారు ప్రియమైన దేవుని వలన. అందులోంచే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అంటే యూదుల్లో ఒక ప్రియమైన దేవుని వలన ఆచారం లేదా అనేకమైన ఆచారాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వలన. యూదుల శుద్ధీకరణ, క్రీస్తు శుద్ధీకరణ. క్రీస్తు రాకముందు యూదుల్లో ఏ శుద్ధీకరణ ఉండేది? వాళ్ళు ఏ శుద్ధీకరణ బట్టి ప్రియమైన దేవుని వల్ల పవిత్రపరచబడేవారు? అది ఏ శుద్ధీకరణ? భౌతిక సంబంధమైన శుద్ధీకరణ. క్రీస్తు వచ్చాక ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ. ఈ రెండాట్లో ఉన్న ప్రియమైన దేవుని వల్ల వ్యత్యాసం అండి చూద్దాం. యూదుల్లో ఉన్న ఆచారాలు ఉన్న వ్యత్యాసం, క్రీస్తు వచ్చాక ఉన్న ఈ యొక్క అంటే శుద్ధీకరణ వ్యత్యాసం. ఈ రెండు కూడా మనం కొన్ని విషయాలు పరిశీలించి నేర్చుకుందాం ప్రియమైన దేవుని వల్ల. మొట్టమొదట యోహాను సువార్త. ఈ మాట ఎక్కడ కనిపిస్తుంది అంటే, యూదుల శుద్ధీకరణ అనే మాట ఎక్కడ కనిపిస్తుంది అంటే, మొట్టమొదట యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఒకలా చదవండి, ఎవరు చదవనా. ఈ మాట ఎక్కడ కనిపిస్తుంది? యూదుల శుద్ధీకరణ అనేది, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము. ఒకసారి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము అంటే ఇది ఏంటంట? యూదుల శుద్ధీకరణ ఏంటంట? చెప్పండి, ఆచారం, భౌతిక సంబంధమైన ఆచారం. ప్రేమని దేవుని వల్ల అంటే యూదుల శుద్ధీకరణ ఆచారము అంటే యూదుల్లో ఏముందంటే ఒక ఆచారం లేదా అనేకమైన ఆచారాలు ఉన్నాయి లేవా? యూదుల్లో ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ప్రేమని దేవుని వల్ల అంటే యూదుల ఆచారం అనేది ఉంది. ఈ మాట ఎక్కువగా ఎప్పుడు చదువుకుంటామండి? ఎక్కువగా రూల్గా ఈ మాట ఎప్పుడు టచ్ చేస్తారు, ఎప్పుడు చదువుకుంటాం అంటే 6 రాతి బండలు ఏమి నింపారు? నేలతో 6 రాతి బండలు నింపారు. యేసుప్రభువు దాన్ని ఏం చేశారు? నేలను ద్రాక్షారసంగా మార్చారు. ఎక్కువగా ఎప్పుడు చదువుకుంటారు, ఎప్పుడు టచ్ చేస్తారు? పెళ్ళిళ్ళు ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యలో ఎవరు పెద్దగా దీన్ని టచ్ చేయరు. ఆలోచించండి. అంటే కానాను ఆ వివాహంలో ప్రియమైన దేవుని వలన ఆ వివాహంలో వీళ్ళకి ఒక ఆచారం ఉందంట. యూదుల శుద్ధీకరణ అనే ఆచారం ఉందంట ప్రియమైన దేవుని వలన. ఆ వివాహంలో ఒక ఆచారం అనేది పెట్టుకునేవారంట యూదులు. ఈ యూదుల్లో కూడా ఏంటి ఈ ఒక శుద్ధీకరణ అయిన ఆచారం అనేది ఇలా జీవితంలో ఉంది యూదుల్లో. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా, ఆచారం ప్రకారంగా ప్రియమైన దేవుని వలన. చదవని కంటిన్యూ అన్నమాట. 6వ వచనం అండి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలను అక్కడ ఉంచబడి ఉండేను. చూసారా ప్రేమ దేవుని వల్ల అంటే వాళ్ళు అలా రాతి బాణల్లో అంటే నీళ్ళు నింపేవారు. రాతి బాణల్లో నీళ్ళు నింపేవారు. వాళ్ళు రాతి బాణల్లో నీళ్ళు నింపి ప్రేమ దేవుని వల్ల ఒక ఆచారం అనేది పాటించేవారు. ఒక శుద్ధీకరణ ఆచారం అనేది వాళ్ళు పాటించేవారు ప్రేమ దేవుని వల్ల. అక్కడ ఓ మాట అన్నాడు, ఆచారము అంటే ధర్మశాస్త్రంలో యూదుల్లో ఎన్నో భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన ఆచారాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ధర్మశాస్త్రం ఎవరికి? అది ఇశ్రాయేలుకి. ఇశ్రాయేలు ఎవరు? 12 గోత్రాలు వంశానికి చెందించిన వారే ఇశ్రాయేలు యూదులు. యాకోబు సంతానం. యాకోబు నుంచి వచ్చిన 12 మంది ఇశ్రాయేలు యూదులు. మన ఇశ్రాయేలమా? మన యూదులమా? కాదు. మనం యూదులు కాదు, మన ఇశ్రాయేలం కాదు. ఒకప్పుడు క్రీస్తులోకి రాకముందు మనం ఎవరమంటే అన్యులం. ఎవరండి? అన్యజనులము. అంజులమైన మనం క్రీస్తు ద్వారా ధన్యులమయ్యాం. మన ఇశ్రాయేలం కాదు, మన యూదులు కాదు. ప్రేమ దేవుని వల్ల మనకు ధర్మశాస్త్రం చట్టం లేదు. మన చట్టం ఏంటంటే నూతన నిబంధన.
అంటే పుస్తకాలు కలిగిన నూతన నిబంధన మన చట్టం, క్రొత్త నిబంధన. ప్రియమైన దేవుని వాళ్ళరా ఆలోచించండి. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రము, అందులో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఆలోచించండి. ఈ రోజు కూడా అయ్యే ఆచారాలు బయట కనిపిస్తున్నాయి లేవా అండి? మన క్రైస్తవుల్లో కానీ బయట అన్యజనుల్లో కానీ ఈ ఆచారాలు కనిపిస్తున్నాయి లేవా? కనిపిస్తున్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదిగో ధర్మశాస్త్రం నుంచే వచ్చినాయి. క్రైస్తవంలో కనిపిస్తున్నాయి ఈ ఆచారాలు, బయట కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. అంటే యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారముగా కొన్ని విషయాల వేలో పాలు పొందేవారంట, కొన్ని విషయాల వేలో జరిగించేవారంట. యూదుల శుద్ధీకరణ ఆచారాన్ని బట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. అసలు విషయం మనం నేర్చుకున్నాం కదండి. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారముగా అంటే వాళ్ళ ప్రతిది కూడా ఆచార ప్రకారంగా చేసేవారు. ఆలోచించండి. భౌతిక సంబంధమైన ఆచారం, భౌతిక సంబంధమైన శుద్ధి. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. మరో మాట చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. ఇంకా ఏం ఆచారాలు ఉన్నాయి వీళ్ళకి? ఎన్ని ఆచారాలు ఉన్నాయి? ఎటువంటి ఆచారాలు ఉన్నాయి? ఏ ఆచారాలు బట్టేలో శుద్ధులయ్యేవారు, పవిత్రులయ్యేవారు, పరిశుద్ధులయ్యేవారు? ఏ ఆచారాన్ని బట్టి, దీన్ని బట్టి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము ప్రారంభ వచనం. యెరూషలేము నుంచి వచ్చిన పరిసయ్యులలో శాస్త్రుల్లో కొందరును ఎవరి యొద్దకు కూడి వచ్చి, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు యొద్దకు కూడి వచ్చి, యెరూషలేములోంచి శాస్త్రులు పరిసయ్యులు ఆయన శిష్యువులో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచి పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారం బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చెయ్యరు. మరియు వారు సంత నుంచి వస్తేనే కానీ, నీళ్ళు జల్లుకుంటేనే కానీ భోజనము చెయ్యరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నేలులో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించిరి. ఒక్కసారి యెరూషలేము నుంచి శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు వచ్చారంట యేసుప్రభు యొద్దకు. అంటే శాస్త్రులు, పరిసయ్యులు, యూదులకు ఒక ఆచారం ఉందంట. భోజనం చేస్తేనే కానీ, అదే కాలు చేతులు కట్టుకుంటేనే కాదు, లేదా చేతులు కట్టుకుంటేనే కానీ ఏం చేయరమ్మా? భోజనం చేయరు. నీళ్ళు, ఆకు మీద నీళ్ళు జిమ్ముకుంటేనే కానీ ఏం చేయరు? భోజనం చేయరు. గిన్నెలు, మొంతలు కట్టుకుంటేనే కానీ ఏం చేయరు? భోజనం చేయరు. ఒకసారి వాళ్ళు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు చేతులు కట్టుకుంటేనే కానీ, కాలు కట్టుకుంటేనే కానీ ఏం చేయరమ్మా? భోజనం చేయరు. అది తప్పేంటి? మనం కూడా చేతులు కట్టుకుంటాం కదా, పని చేసి వస్తాం, చేతులు కట్టుకుంటాం, కాళ్ళు కట్టుకుంటాం, భోజనం చేస్తాం కదా, కాళ్ళు చేతులు కట్టుకుని భోజనం చేస్తాం. ఆలోచించండి. యేసుక్రీస్తు తప్పు అంటున్నాడు. అది బాగినలా యేసుక్రీస్తు తప్పు అంటున్నాడు. ఇంకా మీ శిష్యులు చేతులు కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారు ఏంటి అని యేసుప్రభుతో మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు? చేతులు కాళ్ళు కడుక్కుని భోజనం చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఆచారం అన్నాడు. దాన్ని ఏమన్నాడు? ఆచారం. అదేంటండి? ఇప్పుడు ఆయన ఏ విషయం మాట్లాడుతున్నాడంటే, మనం కాళ్ళు చేతులు కట్టుకుని మామూలుగా రూల్గా భోజనం చేస్తాం కదా, దాని గురించి మాట్లాడతలేదు. కానీ వాళ్ళకి ఒక ఆచారం అంట. కంపల్సరీ చేతులు కడుక్కోవాలా, కాళ్ళు కడుక్కోవాలా, గిన్నెలు కడుక్కోవాలా, ముంతలు కడుక్కోవాలా, కుండలు కడుక్కోవాలా, వారు కడుక్కోవాలా నీళ్ళతోటి. ఆకు మీద కూడా ఏం చల్లాలా? నీళ్ళు చల్లాలా. అంటే మనం కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేస్తాం, దాని గురించి మాట్లాడతలేదు. అలా ఒక ఆచారంగా చేస్తున్నారు. ఎలా? ఒక ఆచారంగా చేస్తున్నారు. ఒకసారి మనం కూడా శరీరం కడుక్కోం, తినేస్తాం మామూలుగాని, ఆ మట్టితో తినేస్తాం, కాళ్ళు చేతులు కడుక్కోకుండా తినేస్తాం, నో ప్రాబ్లం, ఏమైపోదాం. ప్రేమ దేని వలరా దాని గురించి మాట్లాడతలేదు. మనం కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేస్తాం కదా, దాని గురించి మాట్లాడతలేదు యేసుప్రభు వారు. అది తప్పు అంటలేదు. కానీ నీళ్ళు జిమ్ముకుంటే కానీ ఆకు మీద భోజనం చేయరంట. ఇది ఎప్పుడైనా చూసారు? బయట తెలుసు కదా, ఆకు మీద నీళ్ళు జిమ్ముకుంటేనే కానీ భోజనం చేయరు. ఏంటది? ఆచారం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో బైబిల్ నుంచే వచ్చింది బయటికి. ప్రేమ దేని వలన. కానీ వాళ్ళు కాళ్ళు చేతులు కట్టుకుంటేనే కానీ, ముంతలో గిన్నెలు కట్టుకుంటేనే కానీ వాళ్ళు భోజనము చేయరు. మనం కూడా గిన్నెలు కట్టుకుంటాం, ముంతలు కట్టుకుంటాం, చక్కగా వండుకుంటాం, చక్కగా కాళ్ళు చేతులు కట్టుకుని భోజనం చేయాలా. కానీ
మనం చేస్తాం కదా, కాళ్ళు చేతులు కడుక్కుని గిన్నెలు కడుక్కుని శుభ్రంగా భోజనం చేస్తాం కదా, వండుతాం కదా కుండల్లో, దాని గురించి మాట్లాడతలేదు. వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, ఒక ఆచారం అంట అది, ఒక ఆచారం. అంటే నీళ్ళు కూడా నెత్తి మీద, మనం నెత్తి మీద నీళ్ళు చింపుకుంటాం భోజనం చేసినప్పుడు. చెప్పండి, ఆకు మీద ఇలా 3 సార్లు చింపుకుంటామా? ఆలోచించండి. ప్రియమైన దేని వల్లరా అంటే అలా ఒక ఆచార ప్రకారంగా చేస్తున్నారు. ఆ ఆచారాన్ని ఖండిస్తున్నాడు యేసు ప్రభు వారు. మీ మీ మళ్ళీ చదవనమాట, మళ్ళీ చదవండి. అంటే మనం కడుక్కుంటాం కదా కాళ్ళు చేతులు అంటే దాని గురించి మాట్లాడతలేదు. అలా ఒక ఆచారంగా చేస్తున్నారు కదా, ఆ ఆచారాన్ని ఖండిస్తున్నాడు అక్కడ. ఆ, ఆ పెద్దల పారంప ఆచారాన్ని బట్టి, చాలండి. ఏ ఆచారం బట్టి? పెద్దల పారంప ఆచారములు. అంటే పెద్దలు పూర్వీకులు అండి ఒక ఆచారాన్ని పెట్టేశారంట. ఏయ్, నువ్వు కాలు చేతులు శుభ్రంగా కడుక్కోవాలా, అది భోజనం చేయకూడదు. నెత్తి మీద నీళ్ళు జిమ్ముకోవాలా, ఆకు మీద నీళ్ళు జిమ్ముకోవాలా. చూసారా? అలా చేయకపోతే ఏమైపోతారంట? అపవిత్రులు అయిపోతారా? నిజమా? ఇప్పుడు మనం కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తామండి, అపవిత్రులు అయిపోతామా? అపవిత్రులు ఎలా అవుతారు? క్రొత్త నిబంధన ప్రకారంగా అపవిత్రులు ఎలా అవుతారో యేసుప్రభు చెప్పాడు. కానీ పాత నిబంధనలు ఎలా అపవిత్రులు అవుతారంట? కాళ్ళు చేతులు కడగకపోతే అపవిత్రులు అవుతారు. పాత నిబంధనలో నెత్తి మీద నీళ్ళు చింపకపోతే అపవిత్రులు, ఆకు మీద నీళ్ళు జల్లుకపోతే అపవిత్రులు, కొండలో ముంతలు కడుక్కపోతే అపవిత్రులు. చూసారా? వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కపోతే, భోజనం చేస్తే, నీళ్ళు జిమ్మకపోతే అపవిత్రులు అయిపోతాము. నిజమా? కాళ్ళు చేతులు కడుక్కపోతే అపవిత్రులు ఎందుకు అవుతామండి? నెత్తి మీద నీళ్ళు జిమ్మకపోతే అపవిత్రులు ఎందుకు అవుతాము? ఆలోచించండి. అపవిత్రత ఎలా వస్తుంది? అది యేసుప్రభు కొత్త నిబంధనలు చెప్పాడు, అది ఎలా వస్తుందో అపవిత్రత అనేది. కానీ పాత నిబంధనలు అపవిత్రత ఎలా వస్తుందో యేసుక్రీస్తు వారు చూపించాడు. ఆలోచించండి. అంటే కాలు చేతులు కడుక్కపోతే, ముందలు కడుక్కపోతే, అలా భోజనం చేసుకపోతే ఏమైపోతామంట? అపవిత్రులు అయిపోతామని వాళ్ళు చెప్తున్నారు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఒరే బాబు, మీ పెద్దల ప్రారంభ ఆచారాలు ఇవి. ఇలా చెయ్యకపోతే, కాలు చేతులు కడుక్కోకుండా, నెత్తి మీద నీళ్ళు జింపుకోకుండా, ఆకు మీద నీళ్ళు జింపుకోకుండా భోజనం చేసేస్తే మీరు అపవిత్రులు అయిపోతారని చెప్తున్నారు కాదురా. అపవిత్రులు ఎలా అవుతారో తెలుసా అని ఇప్పుడు చెప్తున్నాడు. చదవండి అన్నమాట, కంటిన్యూ చేయండి. మరీ వారు సంత నుంచి వచ్చినప్పుడు నీళ్ళు జల్లుకుంటేనే కానీ భోజనము చెయ్యరు. ఇదిగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారాలు అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులను మీ శిష్యులు ఎందుకు పెద్దల పారంప ఆచారములను నడుచుకోవట్లేదని ఇప్పుడేనండి వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ వేరు, ఏం చెప్పే స్టేట్మెంట్ వేరు. వాళ్ళు ఎలా అపవిత్రులు అయిపోతారని చెప్తున్నారు. కాలు చేతులు కడుగుపోతే మీరు అపవిత్రులు, పాపాత్ములు, దుర్మార్గులు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు. కాలు చేతులు కడుక్కపోతే, నీళ్ళు చింపకపోతే. ఆలోచించండి. కానీ యేసుప్రభు అంటున్నాడు, ఒరే బాబు, అపవిత్రులు ఎలా అవుతారో తెలుసా? అప్పుడు చదవండి. అందుకు యేసుప్రభు చెప్తున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. ఒక్కసారి అండి పెదవులతో గనపరుస్తున్నారంట. ఎవరినమ్మా? యేసుప్రభుని పెదవులతో గనపరుస్తున్నారంట. కానీ హృదయాలు ఎలా ఉన్నాయి? దూరముగా ఉన్నాయి. కాలు కడుక్కోవాలా, చేతులు కడుక్కోవాలా, ముందలు కడుక్కోవాలా, లేదా మనం అపవిత్రులు అయిపోతాం, పాపాత్ములు అయిపోతామని వాళ్ళు చెప్తుంటుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు, మీ పారంప ఆచారాలు ఎందుకురా పాటిస్తున్నారు? కాలు చేతులు కడుక్కోపోతే కాదురా బాబు అపవిత్రులు ఎలా అవుతారంటే కంటిన్యూ అన్నమాట. వారు ఎవరు కల్పించిన పద్ధతులు అంటమ్మా? చెప్పండి. పెద్దల పారంప ఆచారాలు అంటే పెద్దలు కల్పించినవి అంట. పెద్దలు ఏమని చెప్పారు? మీరు అపవిత్రులు అయిపోతారు. ఇంతకీ కాలు కడుక్కోపోతే అపవిత్రులు ఎలా అవుతారండి? కాలు కడుక్కోలేదు మీరు అపవిత్రులా? కాలు కడుక్కోలేదు మీరు పాపాత్ములా? పాపాత్ములు ఎలా అవుతాం? అపవిత్రులు ఎలా అవుతాం? ఆలోచించండి. ప్రియమైన దేని వల్ల మనకు దోషం ఎలా వస్తుంది? పాపం ఎలా వస్తుంది? మన పాపాత్ములు ఎలా అవుతాము? కానీ వాళ్ళు ఏమంటున్నారు? అసలు విషయం మర్చిపోయారు. వాళ్ళు హృదయాన్ని కడుక్కోవాలి. కానీ హృదయాన్ని కడుక్కుంటున్నారు. వాళ్ళు హృదయాన్ని కడుక్కుంటలేదు, హృదయాన్ని శుద్ధి చేసుకుంటలేదు దేవుని మాటలతోటి.
భౌతిక సంబంధమైన శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నారు. భౌతిక సంబంధమైన ఆచారాలు పెట్టి నీళ్ళు జమ్ముకోవాలా, కాళ్ళు చేతులు కడుక్కోవాలా, లేదా పాపాత్ములు అపవిత్రం అయిపోతాం అనుకుంటున్నారు. కానీ అలా అపవిత్రం ఎలా వస్తుంది అనుకుంటున్నారంటే, పాపాత్ములు ఎలా అవుతున్నారు అనుకుంటున్నారంటే, యూదులు పరిసయ్యులు ఏమన్నా ఈ భౌతిక సంబంధమైన శుద్ధి చేసుకోకపోతే అపవిత్రులము అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. మీరు పెదవులతో గనపరుస్తున్నారు కానీ అండి మీ హృదయములు దూరముగా ఉన్నాయి. అంటే వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయమ్మా? దూరముగా ఉన్నాయి. కానీ పెదవులతో ప్రవ్వా 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 అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. వాళ్ళు ఏ బ్యాచి? ప్రవ్వా ప్రవ్వా ప్రవ్వా. పెదాల మీద చెప్పండి, మన భాషలో పప్పలు, అరుసులు, బూర్లు. మన భాషలో పెదాల మీద ఏం కలుతున్నారు? పప్పలు కాలు చేస్తున్నారు. ప్రేమ దేని వలన కంటిన్యూ అన్నమాట. మానవులు కల్పించే పద్ధతులు, దైవోపదేశము బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా చెప్పిన మాట ఇది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల ప్రారంభాచారములను ఆచరించుచున్నారు. మరియు ఆయన చాలండి. చూసారు ప్రేమ దేని వారు అంటే దేవుని ఆజ్ఞ ఏం చేశారంట? దేవుని ఆజ్ఞ దొంగలు దొక్కేశారు. దేవుని ఆజ్ఞ పక్కన పెట్టేశారు. కానీ మానవులు కల్పించే పద్ధతులు చెప్పున, ఆచారాలు చెప్పున నడుస్తున్నారు వీళ్ళు. దేవుడు ఏం చెప్పాడు? అపవిత్రత ఎలా వస్తుందని చెప్పాడు తెలుసా అండి? 21 చదవండి. 21 ఇప్పుడు చూడండి. లోపల నుండి అనగా అని వినండి. లోపల నుండి మనుషులు లోపల నుండి హృదయములోంచి అనగా ఇప్పుడు చెప్పండి. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిములను, కామ వికార మచ్చరమును, దేవదోషమును, అహంభావమును, అవివేకమును వచ్చును. ఎందులోంచి? హృదయంలోంచి. ఇప్పుడు ఏది అపవిత్రపరిస్థితి మనిషిని? ఇదిగో వ్యభిచారం, దొంగతనం, మచ్చరము అండి ఇవన్నీ ఎందులోంచి వస్తున్నాయి? హృదయంలోంచి వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనిషిని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు. ఒరే బాబు, అపవిత్రత ఎలా వస్తుంది? కానీ వాళ్ళు ఎలా వస్తుందని చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తుందంటే అపవిత్రత కాళ్ళు కడుక్కపోతాయి, చేతులు కడుక్కపోతాయి, నీళ్ళు నెత్తి మీద జిమ్ముకపోతాయి, ఆకు మీద నీళ్ళు జిమ్ముకపోతాయి. ఏమొస్తుందంట? అపవిత్రలు అయిపోతారంట. తప్పు. అది ఆచారము, మనుషులు కల్పించిన పద్ధతులు. ఒరే బాబు, అపవిత్రుడు ఎలా అవుతాడంటే ఇంకో హృదయంలోంచి అండి తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు ఇవన్నీ ఎందులోంచి వస్తాయి? హృదయంలోంచి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనిషిని అపవిత్ర చేస్తుంది, పాపాత్ముడిగా చేస్తుంది. ఎవరన్నా ఆలోచిస్తున్నారు ఈ విషయాన్ని? చెప్పండి, ఆలోచించండి ప్రియమ. ఏం కడుక్కోవాలా? గొప్పకొని కాలు కడుక్కోకుండా వస్తుంది ఇంట్లోనే. ఇంకా ఆడికి 1కి 2కి రాదు. కాలు కడుక్కోకుండా ఎవరైనా ఇంట్లోకి వచ్చేసారనుకోండి, అర్రే బాబు కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తావు, అర్జెంట్కి వెళ్ళి ఏం చేయి? కాలు కడుక్కో, లేకపోతే నీ కూడా ఏమొచ్చేస్తుంది? చూసారు ప్రేమ దేని వల్ల అంటే కాలు కడుక్కో, చేతులు కడుక్కో అండి వీటి మీద ఫోకస్ పెట్టారు. కాబట్టి ఇలా చేయకపోతే ఏదో అయిపోద్ది అనుకున్నారు. కాబట్టి ఒరే బాబు, లో నుంచి చూడు ఎన్ని వస్తున్నాయో. వ్యభిచారం, దొంగతనం, మచ్చరము, కోదము అండి ఇవన్నీ హృదయంలోంచి వచ్చినాయి. మనిషిని ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు చెప్పండి, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏ ఆచారాలు పాటిస్తున్నారు? ఏ మనుషులు కల్పించే పద్ధతులు పాటిస్తున్నారు? అపవిత్రత ఎలా వస్తుందని ఆలోచనలో ఉన్నారు. ఇదిగో ఇలాగా. కానీ యేసుక్రీస్తు వారు ఇదిగో లోపల నుంచి వచ్చినాయే మనుషుల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రంగా చేస్తున్నాయి. అంటే యూదుల్లో ఒక ఆచారం అనేది ఉంది ప్రేమ దేని వలన. ఇలా చేయకపోతే మేము శుద్ధులు అవ్వము, ఇలా మేము పాటించకపోతే శుద్ధులు అవ్వము, మేము పవిత్రులు అవ్వము, ఇలా మేము చేయకపోతే మేము పాపాత్ములు అండి. ఆలోచించండి, పాపాత్ములు మేము, అపవిత్రులము అన్న ఆలోచన, శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ఆలోచన, ఆచారాలను పాటిస్తున్నారు. ఎవరు పెట్టారంట? పెద్దలు పెట్టారంట, మనుషులు పెట్టారంట. అంటే దేవుడు ఆజ్ఞని ఏం చేశారమ్మా? చెప్పండి, దేవుని ఆజ్ఞ ఏంటి? వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ ఆజ్ఞ కాదా? ఆజ్ఞ.
ఆలోచించండి. అంటే ఈ ఆజ్ఞ ఏం చేశారు వాళ్ళు? దొంగలో తొక్కేస్తారు. ఈ ఆజ్ఞ మర్చిపోయారు. ఆ ఆజ్ఞ నిరాకరిస్తున్నారు ప్రేమ దేని వలన. కానీ మనుషులు పెట్టిన పద్ధతులు, మనుషులు పెట్టిన ఆచారాలనే ఫాలో అవుతున్నారు. యేసు ప్రభు బాధపడుతున్నాడు. ఒరే మనుషులు కల్పించే పద్ధతులు మళ్ళీ ఏమంటున్నారంట? ఇది దైవోపదేశము. చూసారా ఏమంటున్నారు? ఇది దైవోపదేశము. అండ్ దైవోపదేశమే. మనుషులు కల్పించే పద్ధతులు మనుషులు కల్పించే పద్ధతులే. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశం అవ్వదు, దైవోపదేశము మనుషులు కల్పించే పద్ధతులు అవ్వదు. చూసారా? అంటే వీళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? మనుషుల ఆచారాలు, మనుషుల పద్ధతులకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు వీళ్ళు. ఎవరు? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు. అపవిత్రత ఎలా పోతుంది అనుకుంటున్నారు వీళ్ళు? ఏదో భౌతిక సంబంధంగా మేము శుద్ధి చేసుకోకపోతే అపవిత్రులు అయిపోతాం అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ దేని వలన యేసుక్రీస్తు వారు ఆ ఆచారాలని కొట్టివేస్తున్నాడు. ఆ ఆచారాలని పక్కన పెట్టమంటున్నాడు. ఆ మనుషులు కల్పించే పద్ధతులని దొంగలో తొక్కేస్తున్నాడు. చూసారా? ఆలోచించండి ప్రేమ దేని వలన. ఇంకా కొన్ని విషయాలు చూద్దారండి. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం ప్రేమ దేని వలన. ఏజికేలు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం. ఏజికేలు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం. చూడండి ఇంకేమన్నాయంటే ఆచారాలు వీళ్ళకి ధర్మశాస్త్రంలోని. ఏజికేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనం అండి. 36:25 ఏజికేలు గ్రంథము. ఒకళ్ళు చదవండి క్లారిటీగా. మీ పవిత్రత అమ్మ ఒకళ్ళు చదవండి, ఫ్రెండ్ చదవండి. పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. చూసారు ప్రేమ దేని వలరా? ఏం జల్లుతాడంట? శుద్ధ జలము మీ మీద నేను జల్లుదును. చూసారా? శుద్ధ జలం మీ మీద జల్లి ఏం తీసేస్తానంటున్నాడు? చెప్పండి, ఏం తీసేస్తానంటున్నాడు? మళ్ళీ చదవనమాట. ఒక్కళ్ళు చదవండి క్లారిటీగా. ఫస్ట్ నేను చదవండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. ఒకసారి అంటే దేవుడు వాళ్ళ అపవిత్రత అంతా పోవునట్లు, వాళ్ళ దోషాలు పోవునట్లు దేవుడు ఏం జల్లుతున్నాడంట? శుద్ధ జలములు. చూసారా? శుద్ధ జలములు మన మీద జల్లబడితే మనం ఏమవుతాము? పవిత్రపరచబడతాం. ఏంటి ఆ శుద్ధ జలాలు? ఇప్పుడు నేను మీ మీద జల్లుతున్నాను. ఏంటి? శుద్ధ జలములు, దేవుని మాట అండి. శుద్ధ జలములు అంటే ఏంటి? దేవుని మాట. ఇంకో శుద్ధ జలములు మీ మీద నేను జల్లుచున్నాను. మీరు ఏమవుతున్నారు? చెప్పండి, పవిత్రులు అవుతున్నారు. ఏ గుండు తీసి ఏ గుండు ఆడతాడంట? రాతి గుండు తీసివేసి మాంసపు గుండు మీకు ఇచ్చేదను. చూసారా? అంటే దేవుని మాట పండ హృదయాలు, కఠిన హృదయాలు ఏం చేస్తుందమ్మా? చెప్పండి, కరిగింపచేస్తుంది. బండ హృదయాలు, కఠిన హృదయాలు, దుర్మార్గ కలిగిన హృదయాలు ఈ వాక్యం ఏం చేస్తుందంటే కరిగించేస్తుందండి. ఆలోచించండి. బండ హృదయాలను కరిగేస్తుంది. ఏ మాటలు? నా మాటలు కాదు, మీ మాటల కాదు, మన మాటలు, ఎవరి మాటలు కూడా ఎదుటోడు బండ హృదయాలు, మొండు హృదయాలు కరిగించదండి. దేవుని మాటే బండ హృదయాలు మొండు హృదయాలు కరిగిస్తుంది ప్రేమ దేని వలన. మనం ఎలా పవిత్రపరచబడతామంటే ప్రేమ దేని వలన? ఇంకో శుద్ధ జలములు మీ మీద నేను జల్లుచున్నాను. చూసారా? అంటే ఏది మనల్ని శుద్ధులుగా చేస్తుంది? దేవుని మాట. ఏది మన పవిత్రగా చేస్తుంది? దేవుని మాట. చూసారా ప్రేమ దేని వలన? అంటే దేవుడి మాట అంత శక్తి కలిగింది. యేసుక్రీస్తు వారు అంటారు, నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారి మాట మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరచబడుతుంది. శుద్ధ జలములు అంటే దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి అంటే ఈ శుద్ధ జలాలు మనల్ని పవిత్ర చేస్తుంది. రాతి గుండిని తీసివేసి మాంసపు గుండు. అంటే ఎలాంటి కట్టిన హృదయమైన కరిగించే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. చూసారా? ఆ ఇశ్రాయేలుతో, యూదులతో అంటున్నాడు, ఇదిగో మీ మీద నేను శుద్ధ జలములు జల్లుచున్నాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయుచున్నాను. చూసారా ప్రేమ దేని వలన? ఆలోచించండి. ఇంకా కొన్ని విషయాలు చూద్దారండి.
ఇంకా కొన్ని విషయాలు ఇంకా దేవుడు ఏం మాట్లాడాడంటే అంటే ఇంకా ఆచారాలు ఏమున్నాయంటే వీళ్ళకి ఆ, సంఖ్యాకాండం అండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1, 9, 10, 11 వచనాలు. అండ్ వీళ్ళు ఏం చేయాలంటే ఇశ్రాయేలు ఏం చేసేవారంటే ఒక ఎర్ర పెయిన్ తెచ్చేవారండి అండి. ఎర్ర చూద్దామండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. ఒక చదవండి, గట్టిగా చదివిన. యెహోవా మోషే ఆరోనులతో ఎలా సెలవిచ్చుచున్నాడు? ఏమని? యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము విధి ఏమనగా ఇశ్రాయేలు అండ్ ఇశ్రాయేల్ అంట కలంకం లేనిది, మచ్చలేనిది, ఎప్పుడు ఖాయమైనది ఎర్ర పెయ్యను మీ వద్దకు తీసుకుని రావాలను. వారితో చెప్పుము, మీరు యాజకుడైన ఎలియాజరు దాన్ని అప్పగింపవలను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి చాలండి అండి ఒక ఎర్ర పెయిన్ తీసుకురావాలంట. ఇశ్రాయేలులో ఒక విధి ధర్మశాస్త్రంలోని. ఆ ఎర్ర పెయిన్ ఏం చేయాలి? అది ఎర్ర పెయిన్ ఏం చేయాలా? కాల్చాల, కాల్చి భస్మ చేయాల. భస్మ చేసి ఆ బూడిది అంటే నీటిలో జలములో ఏం చేయాలంట? కలపాలంట. కలిపి ప్రేమ దేని వలన ఆ నీళ్ళు పోక్షించాలంట. ఈ సోపు తీసుకుని ఆ నీళ్ళు ఏం చేయాలంట? పోక్షించాలంట. అప్పుడు ఏమవుతాడంట? పవిత్ర పరచబడతాడంట. ఎర్రపేయ. ఆలోచించండి. యూదుల్లో ఇశ్రాయేల్లో ధర్మశాస్త్రంలో ఒక ఎర్రపేయని తీసుకొచ్చి దాన్ని వధించి యాజకుల దగ్గర తీసుకొచ్చి దాన్ని వధించి అది కాల్చేసి లేదా భస్మ చేసి దాన్ని బూడిద నీటిలో కలపాలంట. ఆ నీళ్లు ఏం చేయాలంట? ఈ సోపుతో జల్లాలంట. ఏమవుతాడంట? పవిత్రపరచబడతాడంట. 9వ వచనం చూద్దామండి. 9వ వచనం చూడండి. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మను పోగు చేసి పాలెము వెలుపను పవిత్ర స్థలం ముందు ఉంచవలెను. పాపి పరిహార్థ జలముగా ఆ ఇశ్రాయేలు సమాజము దాన్ని భద్రము చేసి అది పాప పరిహార్థ బలి. పెయ్యక భస్మను పోగు చేసి తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలులకు ఏ నర శవమైనను 7 దినములు అండి నర శవమును అంటే శవమును అండి ఒక శవాన్ని, చచ్చిన శవాన్ని, చనిపోయిన వారిని ముట్టుకుంటే ఏమవుతారంట అమ్మ? చెప్పండి, ఏమవుతారంట? అపవిత్రుడవుతాడంట. వినాలండి. చచ్చిపోయిన శవాన్ని ఎవరైనా ముట్టుకుంటే ఏమవుతారు? అపవిత్రులు అవుతారంట. అండి అక్కడి నుంచి వచ్చింది మనకు కూడా ఆచారం. అది ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారం. అది వాళ్ళు శవాన్ని ముట్టుకోకూడదు. మనం ముట్టుకోవచ్చమా? ముట్టుకోకూడదా? ముట్టుకోవచ్చు. మీద పడచ్చమా? పడచ్చు. దొల్లేచ్చమా? దొల్లేచ్చు. ఆలోచించండి. ఇప్పుడు శవం ముట్టుకున్నాం, దేవుడు నువ్వు శవం ముట్టుకున్నావు అపవిత్రుడు అయిపోయి అంటున్నాడా? ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా అది ఆచారం అండి. ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఒక ఆచారం, ఒక నియమాలు. ఎవరికి? ఇశ్రాయేలుకి, యూదులకి ధర్మశాస్త్రం కలిగిన వారు. మనకు ధర్మశాస్త్రమా? మన చట్టం? చెప్పండి, మన చట్టం ఏది? క్రొత్త నిబంధన 27 పుస్తకాలు కలిగిన నూతన నిబంధన. ఆయన రక్తంతో వచ్చిన నూతన నిబంధన 27 పుస్తకాల మంది. మనం ధర్మశాస్త్రం చట్టం కింద లేము, క్రొత్త నిబంధన చట్టం కింద ఉన్నాం. మన చట్టం ఏది? క్రొత్త నిబంధన. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇశ్రాయేలు చట్టం, ధర్మశాస్త్రం. ఆలోచించండి. వాళ్ళు ఇశ్రాయేలు యూదులు. మన ఇశ్రాయేలు యూదులము కాము, మన యాకోబు సంతానం కాదు, మనం అంజులమైన మనం క్రీస్తు ద్వారా ధన్యులమయ్యాము. వాళ్ళ రూల్స్ వేరు, చెప్పండి, మన రూల్స్ వేరు. యేసు ప్రభు మీదకి ఎందుకు వచ్చాడు? రూల్స్ మార్చడానికే వచ్చాడు. రూల్స్ మారుతుందామని సిలువేశారు ఆయన్ని. ఆయన సిలువ ఎందుకు వేశారు? రూల్స్ మారుతున్నాడని. ఈయన రూల్స్ నచ్చలేదు. ధర్మశాస్త్ర పంటుకు పన్ను, కన్నుకు కన్ను, తలకు తల, చెయ్యికి చెయ్య, జబ్బకు జబ్బ, ప్రాణానికి. మరి యేసు ప్రభు ఏం చేశాడు? కుడి సంప మీద కొడితే అది నచ్చలేదు వాళ్ళకి. ఆలోచించండి. వాళ్ళకి నచ్చలేదు యూదులకి, ఇశ్రాయేలుకి. కుడి సంప మీద కొడితే ఎడ సంప చూపించాలా? నువ్వు రూల్ పెడుతున్నావా? నువ్వెవరు రూల్ పెట్టడానికి? ఈ రూల్ మాకు నచ్చలేదు, మేము కంటుకు కన్ను, కొందీసారా కొందిసేస్తాం.
చేయి తీసారా, మేము చేయి తీసేస్తాం. అంటే కంటుకు కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్య, పగకి పగ. ధర్మశాస్త్రంలో ఉన్న నియమం అది. కానీ యేసుప్రభు దాని రూల్స్ మారుతున్నాడు వచ్చి, ఒరే కంటుకు కన్ను పన్నుకు పన్ను కాదురా, ధర్మశాస్త్రంలో కంటుకు కన్ను పంటుకు పన్ను చెప్పబడి ఉన్నది కాదా, నేను చెప్పినది ఏమనగా కుడి సంప మీద కొట్టేవారికి ఎడమ సంప చూపించు, నీ శత్రువులను ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. బాగుందా బాలేదు ఈ రూల్స్ బాగుంది. ఈ యేసుప్రభు ఈ రూల్స్ మారుతున్నాడని ప్రేమని దేవుని వాళ్ళారా. ఇంకా నీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యి. వాళ్ళకి నచ్చలేదు ఈ రూల్స్ మారుతుంటే. ఈ రూల్స్ పెట్టాడనే కొత్త రూల్స్ ఏం చేశారమ్మా, సిలువేస్తారు ఆయన్ని. చూసారా, అంటే యేసుప్రభు వచ్చి భూమి మీదకి వచ్చి ఏం చేశాడు, రూల్స్ మార్చాడు, సులువు చేశాడు. ఆరాధన కూడా సులువు చేశాడా లేదా? అప్పుడు విశ్రాంతి దినం అన్నాడు అండి, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలా, విశ్రాంతి దినం శనివారం ఆరాధనలో ఉండాలి కుటుంబం అంతా. అర్థమవుతుందండి. ముందుగానే వండుకోవాలా, ముందుగానే ఏం పనులన్నా చేసుకోవాలా, ముందుగానే ఏమన్నా జంతువులకి నీళ్ళు పెట్టుకోవాలా. ఆ రోజు ఏ పని చేయకూడదు, కంపల్సరీగా వెళ్ళాలి. విశ్రాంతి దినం అన్నాడు, కుటుంబం అంతా వెళ్ళాలా. మానచమా శనివారం నాడు దేవుని మందిరంలో విశ్రాంతి దినం నాడు ఉండాలి. ఇశ్రాయేలు యూదులు ఒకడంట విశ్రాంతి దినం నాడు కట్లు ఎరుగొనకి వెళ్ళాడంట. చూసి లాక్కొచ్చి ఏం చేశారు, రాళ్ళతో కొట్టి చంపేశారు. ఇప్పుడు మనకి అలాంటి రూల్స్ ఏమైనా ఉందా? ఆదివారం నువ్వు పెయింటింగ్ చేసుకుంటే నేను ఎవరు లాక్కొచ్చేసి రాళ్ళతో కొట్టేసి రూల్స్ ఏమైనా ఉంది ఇప్పుడు? చెప్పండి, ఆలోచించండి. అటువంటి రూల్స్ ఏమి లేదు మనకి ప్రేమ దేని వలన అండి. చక్కగా ప్రతి ఆదివారం మనల్ని కూడా కొందరు మానుకున్నట్లుగా సమాజంలో కూడిట మానక సంఘముగా సమాజంగా కూడుకోండి అన్నాడు కొత్త నిబంధనలో కూడా. అంటే మనం కూడా ఆదివారం కంపల్సరిగా ఆరాధన రావాలా, కంపల్సరిగా మనం ఆరాధన చేయాలి, కూడుకోవాలా. ఆలోచించండి. అంటే ప్రేమ దేని వలన యేసుక్రీస్తు వారు రూల్స్ మారుతున్నాడు. ఆ మాట మళ్ళీ చదవండి. ఏ నరశవమునను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడు. ఒకసారి అండి ఈ ఆచారం ఇప్పుడు కనిపిస్తుందా లేదా మనకి? చెప్పండి. అన్యజనులు కానీ క్రైస్తవులు కానీ ఈ ఆచారం కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందండి. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకో అండి, పొలిమేరు దాటకూడదు, బయటికి వెళ్ళకూడదు, పని చేసుకోనకూడదు. ఇక్కడేమన్నాడు, ఏ నరసభ ఎవరైనా ముట్టుకుంటే అపవిత్రులు అయిపోతాడు, 7 దినములు ప్రత్యేకముగా ఉండాలా. అంటే ఇశ్రాయేలులో కూడా ఏ శవాన్ని ముట్టుకోకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఒక ప్రత్యేకముగా ఉండాలా. ఎవరి ఆచారం ఇది చెప్పండి? ఎందులో ఉంది? ఎవరికి ఇది? ఏ చట్టంలో ఉంది? ధర్మశాస్త్రంలో, యూదుల్లో, ఇశ్రాయేలులో ఒక నియమం ప్రేమదేని వలన, ఒక విధిది, ఒక ఆచారం కేవలం వాళ్ళకే చెప్పాడు ప్రేమదేని వలన. ఆలోచించండి. ఇప్పుడు కూడా మనకు కూడా వచ్చేసింది ఈ ఆచారం. వచ్చేసిందా లేదా? ఈ ఆచారం పాటిస్తున్నారు లేదా? ఏమండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు. ఏ రకంగా వెళ్ళకూడదు చెప్పనా? వినండి. ఏ రకంగా వెళ్ళకూడదు? ఎవరో ఒకరు పలకరించడానికి వస్తారు. మన ఇంటికాడ ఉండాలా, ఆ రీతిగా ఉండాలా. ఆలోచించండి. బాధలు దుఃఖంలో ఉంటారు కాబట్టి ఆ రోజంతా ఇంటికాడ కార్యక్రమం అయ్యేదాకా ఉంటారు, ఆ రీతిగా ఉండాలి. అంతే తప్ప బయటికి వెళ్ళకూడదు, నేను అపవిత్రం అయిపోతాను, బయటికి వెళ్ళకూడదు, నాకు కీడు వచ్చేస్తుంది, బయటికి వెళ్ళకూడదు, నాకు ఏదో అయిపోతుంది, అలాగా ఆచారం కలిగి నియమం ప్రకారంగా చేయకూడదు. చుట్టాలు వస్తారు, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వస్తారు, మీ నాన్నగారు చనిపోయారు బాబు, పలకరించడానికి వస్తారు కాబట్టి మన ఇంటికాడ ఉండాలి, ఆ రీతిగా ఉండాలి. ఆలోచించండి ప్రేమ దేని వలన. దుఃఖంలో ఉంటాం కాబట్టి, బాధలో ఉంటాం కాబట్టి, బయటికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఆ రీతిగా ఉండాలి, ఆ రీతిగా బయటికి వెళ్ళకూడదు. అంతే తప్ప ఇశ్రాయేలుకున్న నియమం ప్రకారంగా, ఆచార ప్రకారంగా నాకు ఏదో కీడు వచ్చేస్తుంది, నాకు ఏదో అయిపోతుంది, నేను అపవిత్రం అయిపోతాను, నేను దోషనైపోతాను, నాకేదో జరిగిపోతుంది, ఈ రీతిగా ఈ ఆలోచనలు కలిగి ఉండకూడదు. కానీ ఇలాగే ఉన్నారు క్రైస్తవులు. అవునా కదమ్మా? పోలి మీద దాటకూడదమ్మా. ఏం దాటకూడదు చెప్పండమ్మా? గుండెలో నొప్పి వచ్చేసింది, దాటకం. గుండెలో నొప్పి వచ్చేస్తుంది ఇప్పుడు గట్టిగానే, విపరీతంగానే అండి, చాలా తట్టుకోలేకపోతుందన్నమాట. అమ్మ, మీ నాన్న చనిపోయాడు కదమ్మా, మరి కార్యక్రమం అయ్యేదాకా ఎక్కడికి వెళ్ళకూడదు, నొప్పి వచ్చినా సొలుపు వచ్చినా భరించుకోవాలమ్మా, చచ్చిపోతాడు. ఆలోచించండి ప్రియమైన దేని వలన. ఆలోచించండి. అంటే ప్రియమైన దేవుని వలన బాగా ఆలోచించండి. అంటే ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇంకో ధర్మశాస్త్రంలోంచి, ఇశ్రాయేల్లోంచి మనకు కూడా వచ్చేసింది. కానీ వాళ్ళకు చెప్పే విధానం వేరు ప్రియమైన దేని వలన, మనకు చెప్పే విధానం వేరు. మన క్రైస్తవులము, క్రీస్తునందు విశ్వసించాం. ఆలోచించండి, మన క్రైస్తవులము, క్రీస్తుని నమ్ముకున్నాం, క్రీస్తునందు విశ్వసించాలి. మనకి ప్రియమైన దేవుని వలన అటువంటి ఆచారాలు మనం పాటించకూడదు. మనకి కొత్త నిబంధనలు ఎక్కడ ఆచారాలు లేవండి. క్రైస్తవులు ఎక్కడ ఏ ఆచారాలు
లేవు. ఈ ఆచారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చేసినాయి అంటే ఇంకో ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలు ఇవి. నీవి నిబంధనలు ఇశ్రాయేలుకి యూదులకు చెప్పాడు, ధర్మశాస్త్రంలో ఉన్నాయి ఇవన్నీ. కానీ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, క్రైస్తవులో చూస్తున్నాం, అన్యజనుల్లో చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇదిగో ఇక్కడి నుంచి వచ్చినాయి. ఆనాడు మనుషులు కల్పించే పద్ధతులు, ఈనాడు మనుషులు కల్పించే పద్ధతులు మనం పాటిస్తున్నాం. ప్రేమ దేని వాళ్ళారా ఆలోచించండి. ఇంకేమన్నాడు చూడండి, కంటిన్యూ చేయండి. అతను 3వ దినమున ఒక్కసారి స్లో చదవండి. అతడు 3వ దినమున ఆ జలముతో పాప శుద్ధి చేసుకుని 7వ దినమున చాలండి పవిత్రుడవును. ఇప్పుడు ఎర్రపెయ్య అండి భస్మ చేసి బూడిద చేసి నీటిలో వేసుకుని ప్రేమ దేని వాళ్ళరా 3వ దినమున ఏమవ్వాలంట? పవిత్రుడు అవ్వాలంట. ఆ నీళ్లు పోక్షించాలి ఈ సోపుతోటి, ఆ భస్మం చేసిన నీళ్లు ప్రేమ దేని వాళ్ళరా. అంటే అప్పుడు యూదుల శుద్ధీకరణ, అది ఆచారం, అది యూదుల శుద్ధీకరణ ఆచారం. అది భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన ఆచారం, భౌతిక సంబంధమైన శుద్ధి అది. కానీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాక ఇప్పుడు వెళ్దాం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాక ఏ శుద్ధో తెలుసా? భౌతిక సంబంధమైన శుద్ధి కాదు, ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ. అంటే ఈయన ద్వారా కూడా మనకి ఏం కలుగుతుంది? ఇప్పుడు శుద్ధీకరణ, ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ. ఇది యూదులు భౌతిక సంబంధమైన శుద్ధీకరణ. అక్కడ ఏ పెయ్య? ఎర్రని పెయ్య. మరి ఇప్పుడు ఎవరు? ఏ పెయ్య? యేసుక్రీస్తు. అది భౌతిక సంబంధమైందని బాబు, భౌతిక సంబంధమైన పరిశుద్ధత, భౌతిక సంబంధమైన పవిత్రత. కానీ క్రొత్త నిబంధనలు క్రీస్తు వచ్చాక ఆత్మ సంబంధమైన పవిత్రత, ఆత్మ సంబంధమైన పవిత్రత. ప్రేమైన దేని వాళ్ళారా ఆలోచించండి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పవిత్రత ఎలా వస్తుంది? భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధంగా అపవిత్రులు ఎలా అవుతామంట? దొంగతనం, వ్యభిచారం, ఇవన్నీ మన హృదయంలో వస్తుంటే మనం ఏమవుతున్నాం ఇప్పుడు? చెప్పండి, అపవిత్రులు. మరి ఇది ఆలోచిస్తున్నారా? చెప్పండి అమ్మా, ఇది ఆలోచిస్తున్నారా? ఇప్పుడు పుల్లిగా తాగేసాడు ఒక వ్యక్తి, పుల్లిగా తాగేసి, శవం దగ్గరికి వెళ్ళావా, చచ్చిపోయినట్టుకి వెళ్ళావా, నువ్వెవరో తెలుసా? అపవిత్రుడు. అసలు అపవిత్రత ఎలా వస్తుంది? ఆడు పుల్లిగా తాగేసాడు. మరి పుల్లిగా అండి తాగేస్తా నువ్వెవరు ఇప్పుడు చెప్పండి? పుల్లిగా తాగేసావు, దొంగతనం చేసావు, వ్యభిచారం చేసావు, నువ్వెవరవు? అపవిత్రుడు. మరి నువ్వు ఎలా వస్తుంది అంటున్నావు అపవిత్రత? శవాన్ని ముట్టుకుంటే చచ్చిపోయిన ఇంటికి వెళ్తే అపవిత్రత వచ్చేద్దా అంటున్నావు. చూసారా? జ్ఞానం కలిగి ఆలోచించాలా. శవాన్ని ముట్టుకుంటే చచ్చిపోయిన ఇంటికి వెళ్తే ప్రేమంతేనో అపవిత్రలు అయిపోరు. నువ్వు చేస్తున్నావు కదా పాపకార్యాలు, ఆ పాపకార్యాలను బట్టి అయ్యో నేను ముందు తాగాను కదా, వ్యభిచారం చేస్తున్నాను కదా, దొంగతనం చేస్తున్నాను కదా, అంటే నేను ఎవరిని? అపవిత్రుణ్ణి అన్న ఆలోచన ఉందా? లేదు. ఎలా వస్తుంది అంటే అపవిత్రత? చచ్చిపోయిన ఇంటికి వెళ్ళావు, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, అది చేయాలి, ఇది చేయాలి, లేకపోతే నువ్వేమవుతావు? అపవిత్ర అయిపోతావు. చూడండి మనుషులు ఎంత అజ్ఞానంగా ఉన్నారు, మనుషులు ఏ ఆలోచనలో ఉన్నారు చూడండి. యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఆనాడు యూదులు ఇశ్రాయేలు ఎలా ఉన్నారు, ఈనాడు కూడా అదే ఆలోచనలో అదే ఆచారాలు కలిగి ఇలా అపవిత్రత అవుతుంది అంటున్నాడు తప్ప అయ్యో నేను పుల్లిగా నిబ్బేసేసాను కదా, అయ్యో పుల్లిగా నేను పుల్లేసేసాను కదా, నేను ఎవరిని ఇప్పుడు? అపవిత్రుని. అయ్యో నేను విచారం, దొంగతాను, పాపం, కోని, హాని, అన్యాయంగా ఇవన్నీ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ఎవరిని? అపవిత్రుని అన్న ఆలోచన ఉందా మనుషులకి? లేదు. అది చేయకు, ఇది చేయకు, అలా చేస్తే ఇలా చేస్తే నువ్వేమైపోతావు? అపవిత్రం అయిపోతాను, ఇలా చేయకపోతే నేను అపవిత్రం అయిపోతాను ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ప్రేమంది పాపం విషయమే, దోషం విషయమే నేను అపవిత్రుణ్ణి, నా హృదయంలోంచి ప్రతీది రావడం వల్ల నేను అపవిత్రం అవుతున్నాను, ఇప్పుడు నా అపవిత్రత నేను పోగొట్టుకోవాలా, క్రీస్తు రక్తమే నా పాపాలకి విమోచన, క్రీస్తు వాక్యమే నన్ను పవిత్రగా చేస్తుంది అన్న ఆలోచన ఉంది ఇప్పుడు మనుషులకి? లేదండి, లేదు ప్రేమని దేని వలరా అంటే యేసు క్రీస్తు వచ్చేటప్పుడు రూల్ మారింది. అది చూద్దామండి, అది చూద్దాం. ఎబ్రీ పత్రిక ఇప్పుడు చూద్దామండి. ధర్మశాస్త్రం, యూదులు, ఇశ్రాయేలు, శాస్త్రులు, పరిసయ్యులు ఉన్న భౌతిక సంబంధమైన శుద్ధీకరణ ఆలోచించండి. అప్పుడు అపవిత్రత మొరలా వచ్చేది ఆలోచించండి. ఇప్పుడు అపవిత్రత ఎలా వస్తుందో చూసాం ఏంటి, హృదయంలోంచి రావడం వల్ల అన్ని అపవిత్రలు అవుతున్నాం. ఇప్పుడు ఎలా శుద్ధి అవుతామంట మనం? ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం అండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. క్రీస్తు శుద్ధీకరణ ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాక, గట్టిగా చదవండి. యేసుప్రభు వారు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును తన మహత్గల మాట చేత ఈ మాట క్యాచ్ చేయండి.
ఏ విషయమై? పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి. చూసారా ప్రేమ దేవుని వల్ల పాపముల విషయమై తానే శుద్ధీకరణ చేసి. ఇప్పుడు ఎలా శుద్ధులవుతాడండి మనిషి? చెప్పండి. ఇప్పుడు మనిషి ఎలా శుద్ధుడవుతాడు? ఎలా పవిత్రపరచబడతాడు? ఎలా నీతిమంతుడవుతాడు? చెప్పండి. యేసుక్రీస్తు శుద్ధీకరణ. ఆయన రక్తములో మనం ఏమవుతున్నామంటమ్మా? ఆయన రక్తములో మనం ఏమవుతున్నామంట? శుద్ధులవుతున్నామంట. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంట? శుద్ధీకరణ చేస్తుందంట. ఏ విషయంలో? పాపముల విషయమై. అప్పుడు ఎర్రపేయ ఏం చేయాలా? భస్మ చేయాలా, బూడిద చేయాలా, నీటిలో జల్లాలా, మనుషుల మీద పోక్షించాలా. అప్పుడు ఏమవుతున్నారు? వాళ్ళు పవిత్రులు అవుతున్నారు. ఆలోచించండి. అప్పుడు ఎలా పవిత్రపరచబడేవారు? ఎర్రపేయని భస్మ చేసి ఆ బూడిద నీటిలో జల్లి మనుషుల మీద పోక్షించాలి. అప్పుడు పవిత్రులు అవుతున్నారు. అప్పుడు వాళ్ళు ఎలా అపవిత్రులు అయ్యేవారు? చెప్పండి. శవాన్ని ముట్టుకుంటే ఏంటి వాళ్ళు ఆచారాలను బట్టి ప్రేమని దేని వలన అపవిత్రులు అయ్యేవారు. ఆలోచించండి. ఇప్పుడు అపవిత్రులు ఎలా అవుతున్నారు? ఇంకో దొంగతనము, వ్యభిచారము, మచ్చరము, కోదము, ఇంకో మీ హృదయంలోంచి, మనుషుల హృదయంలోంచి వచ్చినయే మనుషుని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు తానే పాపముల విషయమై శుద్ధీకరణ చేస్తున్నాడంట. ఆలోచించండి. అంటే ప్రేమ దేని వలన క్రీస్తు రక్తము ప్రతి మనిషిని ఏం చేస్తుందంటే శుద్ధులుగా, పవిత్రులుగా చేస్తుంది. ప్రేమ దేని వలన ఆ మాట చూద్దామండి. ఇక్కడ ఏమన్నాడంటే పాపముల విషయమై తానే శుద్ధీకరణ. అంటే యేసుక్రీస్తు వచ్చాకే యేసుక్రీస్తు ద్వారా ప్రతి మనిషికి ఏం జరగాల? శుద్ధీకరణ జరగాల. శుద్ధీకరణ ఆయనలోనే జరుగుతుంది. ఇప్పుడు ఆయన శుద్ధీకరణ ఎలా జరుగుతుంది ఆయనలో చూద్దాం. రోమపత్రిక ప్రేమ దేని వలన 5వ అధ్యాయము 8వ వచనమండి. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూసారా? యుద్ధకాలమందే రక్తాన్ని సిందించాడంట. యుద్ధకాలం అనగా యవ్వన కాలం. అంటే యేసు ప్రభు యవ్వన కాలం అంది తన రక్తాన్ని ఏం చేశాడు? మీరెక్కను శత్రులై ఉండగా మీరెక్కను పాపులై ఉండగా యుద్ధకాలం అంది క్రీస్తు రక్తాన్ని సిందించాడు. అంటే నీ కొరకు, నా కొరకు, సమస్త జనుల కొరకు ఏం సిందించాడమ్మా? రక్తాన్ని సిందించాడు. యుద్ధకాలం మంది రక్తాన్ని సిందించాడు. మళ్ళీ ఎలా చేశాడంట? చెప్పండి. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేశాడంట. అంటే క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? ఇప్పుడు మనల్ని పవిత్రులుగా, నిర్దోషులుగా చేస్తుంది. ఇప్పుడు మేము దేని వలన క్రీస్తు రక్తమే మనల్ని శుద్ధులుగా చేస్తుంది, శుద్ధీకరణ చేస్తుంది. అప్పుడు ఏ పెయ్య? ఎర్రని పెయ్య. ఇప్పుడు ఎవరు? యేసు ప్రభు అండి. అప్పుడు గొర్రెపిల్ల వేరు. పాపములు చేశారు అనుకుని ఇశ్రాయేలు ఒక గొర్రెపిల్లని తెచ్చేవారు, మేకపిల్లని తెచ్చేవారు. వాళ్ళ పాపముల నిమిత్తం దాన్ని ఏం చేసేవారు? వధించేవారు. అది ప్రేమ దేని వలన ఆ గొర్రెల రక్తం, ఎడ్ల రక్తం, మేకల రక్తం మనిషిని పాపం తీయుట అసాధ్యము. ఆలోచించండి. అంటే ఆ ఎడ్లలో, మేకల్లో సంపూర్ణ సిద్ధి లేదు. గొర్రెలు, మేకల రక్తంలో ఏమి లేదు? సంపూర్ణ సిద్ధి లేదు. పాపానికి విమోచన లేదు. క్రీస్తు రక్తమే మనిషి పాపానికి విమోచన. సంపూర్ణ సిద్ధి ఎవరిలో ఉంది? ఏ గొర్రె పిల్ల ఉంది? యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లలోనే ఉంది పాపాలకి సంపూర్ణ విమోచన. కానీ కోడి లెక్కయు, మేకల ఎక్కయు, ఎడ్ల ఎక్కయు రక్తము మనుషులు పాపములు తీయుట అసాధ్యము. గొర్రెలు, మేకలు తెచ్చేవారు వాళ్ళ పాపముల నిమిత్తము. అవి మనుషులు పాపాలను ఏం చేసేవి కాదు? సంపూర్ణంగా తీసివేసి కాదు. ఆలోచించండి. వాళ్ళు గొర్రెలు, మేకలు తీసుకొచ్చేవారండి. యాజకుడి ఎద్దకు తీసుకొచ్చేవారు. ఆ గొర్రె పిల్ల మీద ఏముంచేవారు? చెప్పండి. చేతులు ఉంచేవారు. పాపం చేసిన వాడు గొర్రెపిల్లని తీసుకొచ్చి చేతులు ఉంచేవాడు. ఆ చేతులు ఉంచిన తర్వాత ఇంకో మేము పాపులము, ఇంకో మా కొరకు ఈ పశువు బలవుతుంది అని చేతులు ఉంచేవారు. అప్పుడు యాజకుడు ఏం చేసేవాడు? దానిని బలిచ్చేవాడు. మరి ఇప్పుడు మనం అందరము లేదా లోకంలో ఉన్నవారు ఎవరి మీద చేతులు ఉంచాలి? ఇప్పుడు యేసుక్రీస్తు గొర్రె పిల్ల మీద చేతులు ఉంచారు. మన పాపములు ఎవరి మీద మోపాలి? ఇప్పుడు యేసుక్రీస్తు మీద. యోహాను గారు అంటారు కదా, ఇదిగో లోక పాపాలు మోసుకుని దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలు మోసుకుని దేవుని గొర్రెపిల్ల. అంటే లోక పాపాలు మోసుకునే దేవుని గొర్రెపిల్ల ఎవరంటే యేసు
క్రీస్తు అంటే మన పాపములు ఎవరి మీద మోపాలంటే యేసుక్రీస్తు నేను పాపిని అని మన పాపములు ఒప్పుకోవాలి ప్రేమ దేవుని వల్ల. మన పాపములు ఒప్పుకుంటే మన పాపాలకు విమోచన క్రీస్తు రక్తం మిమ్మల్ని శుద్ధులుగా చేస్తుంది. ఇక్కడ మిమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి తిని చూసారా, యుద్ధకాలం మంది రక్తాన్ని సిందించాడు. మనం ఇంకను పాపులమై ఉండగా మనం ఇంకను శత్రులమై ఉండగా యుద్ధకాలం మంది క్రీస్తు రక్తాన్ని సిందించాడు. ఏంటి, నీతిమంతుల కొరకు ఒకడు చనిపోవుట అరుదు. అంటే నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోవచ్చు, కానీ పాపులకే ప్రాణం పెట్టిన మహనీయుడు యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, యూదుల శుద్ధీకరణ వేరు, క్రీస్తు శుద్ధీకరణ వేరు. అది భౌతిక సంబంధమైన శుద్ధీకరణ, భౌతిక సంబంధమైన పవిత్రత ప్రియమైన దేవుని వల్ల. కానీ క్రీస్తు వచ్చాక ఆత్మ సంబంధమైన పవిత్రత, ఆత్మ సంబంధమైన ప్రియమైన దేవుని వల్ల పవిత్రత. ఆలోచించండి, భౌతిక సంబంధమైన పవిత్రత, ఆత్మ సంబంధమైన పవిత్రత. ఇప్పుడు చెప్పండి, భౌతిక సంబంధమైన అపవిత్రత ఎలా వస్తుంది? భౌతిక సంబంధమైన అపవిత్రత ఎలా వస్తుంది? హృదయంలోంచి వస్తుందంట. అండ్ ఆత్మ సంబంధమైన పవిత్రత ఎలా వస్తుంది? క్రీస్తు రక్తం ద్వారా. ఇంకా కొన్ని విషయాలు చూద్దామండి చివరిగా. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం ప్రేమ దేవుని వల్ల. ఇంకా అండి, క్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, నిర్దోషులుగా చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందో చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28వ వచనమండి. 28 పైనుంచి చదవండి. వాక్యము ఉతక స్థానం అని ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 28 పైనుంచి చదవండి. పైనుంచి కొద్ది వాక్యము ఉతక స్థానం అని ఉంటుంది చూడండి. వాక్యముతో ఉతక స్థానము చేత చాలండి. వాక్యంతో అండి మిమ్మలను ఉతక స్థానము చేసి పవిత్రత పరిచి. అంటే వాక్యం వల్ల ఏం చేస్తుందమ్మా ఇప్పుడు చెప్పండి. అంటే సంఘానికి దేనికి రావాలండి? సంఘానికి దేనికి రావాలా? మీటింగ్కి దేనికి రావాలా? క్లాసులకు దేనికి రావాలా? ఆరాధనకు దేనికి రావాలా? చెప్పండి. వాక్యం ఇక్కడ మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుందండి. అండ్ క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా మనం. చెప్పండి, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా, మన పాపాలు విమోచించబడ్డాయి కదా ఆ రోజు. అంటే మీకు క్రీస్తు రక్తంతో పని లేదు ఇప్పుడు చెప్పండి. ఇంకా క్రీస్తు రక్తంతో పని లేదా మనకి? ఇంకా మనం ఏ పొరపాట్లు లోపాలు మనలో లేవా? ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి లోపాలు పొరపాట్లు మిస్టేక్లు ఉంటాయి ఉండవా? అని బాప్తిసం పొందేనండి పెర్ఫెక్ట్ అండి అన్నవారు ఉంటారా? ఎవరైనా ఎవరు ఉండరు. నేను బాప్తిసం పొందేనండి, క్రీస్తు రక్తంలో నా పాపాలు కడిగేసుకున్నాను, ఇంకా నాకు డోకా లేదండి, ఏ పాపం, ఏ కలమసము, ఏ మచ్చ అంటే ఏ మిస్టేకు, ఏ పొరపాటు, ఏ లోపం నాలో లేదు అన్నవారు ఉన్నారా? లేరు. కానీ ఇక్కడ రావడానికి ఎందుకు రావడం అంటే ప్రేమ దేని వల్ల ఇంకో వాక్యం మనల్ని ఏం చేస్తుందంట చెప్పండి. వాక్యం విన్నప్పుడల్లా మనలో ఉన్న లోపాలు ఏం చేస్తుందమ్మా? సరి చేస్తుంది. మన పాపాలు కడిగి వేస్తుంది, మన దోషాలు తీసివేస్తుంది. అంటే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఉతక స్నానం చేస్తుంది. ఆలోచించండి, వాక్యము మనల్ని ఉతుకుతుందంట. ఆలోచించండి. చాలామంది అంటారు, రే నాతో పెట్టుకో కడిగేస్తాను అంటారు చాలామంది. ఏమంటారు? నాతో పెట్టుకున్నా నా జోలికి వచ్చావా కడిగేస్తాను. దేవుడు కూడా కడిగేస్తాడు ఇక్కడ మనల్ని. వాక్యంతో ఏం చేస్తాడు మనల్ని? ఆల్రెడీ ఏం చేస్తున్నాడు ఇక్కడ? వాక్యంతో మనల్ని కడుగుతున్నాడు అండ్ శుద్ధి చేస్తున్నాడు. ప్రేమ దేని వల్ల చాలామంది అంటారు కడిగేస్తాను పైన కిందకి అంటారు. ఆలోచించండి, మనిషిని ఏం చేస్తున్నాడు? కడిగేస్తున్నాడంట. అంటే దేవుడు కూడా ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాక్యంతో మనల్ని ఏం చేస్తున్నాడంటే కడుగుతున్నాడు, పవిత్రులుగా చేస్తున్నాడు. అంటే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? కడుగుతుంది, పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది, మన లోపాలు దుద్దుతుంది, మన లోపాలు తీసివేస్తుంది. ఆలోచించండి. అద్దం దగ్గరికి వెళ్తామండి, అద్దం దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? మన ప్రతిబింబాన్ని ఏమైనా ఉంటే సరి చేసుకోమా? సరి చేసుకుంటాం. మరి వాక్యమైన అద్దం కూడా మనల్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది. ఎప్పుడు? వచ్చినప్పుడా రాలినప్పుడా? మొక్క మీద మస ఉందన్నప్పుడు అది ఎలా పోతుంది? ఎక్కడికి వెళ్తే సరి చేసుకుంటాం? అద్దం దగ్గరికి వెళ్తే అద్దం మనల్ని ఏం చేస్తుంది? దుద్దుతుంది, సరి చేస్తుంది. అంటే మనలో ఉన్న లోపాలు లోకంలో ఉంటే పోతాయా? మనలో ఉన్న మిస్టేక్లు లోకంలో ఉంటే పోతాయా? మనలో ఉన్న ఏదైనా సరే పోవాలంటే, మనం సరి చేయబడాలంటే, మన లోపాలు తీసివేసుకోవాలంటే ఎక్కడికి వచ్చేవాళ్ళ? వాక్యమైన అద్దం దగ్గరకు వచ్చేవాళ్ళ. ఈ వాక్యమైన అద్దం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ వాక్యంతో మనల్ని ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. అంటే దేవుని మాటలు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే కడుగుతున్నాయి, శుద్ధి చేస్తుంది, మన లోపాలు సరి చేస్తుంది. ఆలోచించండి. నేను మీతో చెప్పిన మాటలు బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు. యేసుప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే యేసుప్రభు మాట ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రులు చేస్తుంది. యేసుప్రభు మాట మనల్ని కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, లోపాలను తీసివేస్తుంది. ఆలోచించండి. ఇంకా చూద్దామండి.
ఇంకా కొన్ని విషయాలు చూద్దారు. ఇంకా కొన్ని విషయాలు చూద్దారు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. చివరిగా కొన్ని విషయాలు చూద్దాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2 కొరింథీ అండి. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక అమ్మ దేంతోని, దేవుని భయముతోని పరిశుద్ధత సంపూర్ణముగా చేసుకొనుచు శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును మనల్ని పవిత్రులుగా చేసుకుంటే, అండ్ ఆత్మకు శరీరముకు ఏమంటుకుంటుందంటమ్మా? కల్మషం అంటుకుంటుందంట. అంటే ఈ కల్మషం ఏం చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి? కడుక్కోవాలా? బయట ఉంటే కడుక్కోగలమా? చెప్పండి. బయట ఉంటే లోకంలో ఉంటే కడుక్కోగలమా? ఇంట్లో కాడ ఉంటే కడుక్కోగలమా? ఇంట్లో కాడ ఉంటే ఈ వాషమాలను కడుగుతుందా? ఎక్కడ కొత్త కడుగుతుంది? ఇంకో ఇక్కడ కొత్త. తల్లి చూడండి, తల్లి బిడ్డ బురద దులిసి వచ్చేస్తాడు, బురదలోనూ మట్టిలోనూ దులిసి వచ్చేస్తాడు. ఏం చేస్తుంది? కడుగుతుంది కడదా? కడుగుతుంది. కానీ దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే చెప్పండి, వాక్షింది ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. ప్రేమ దేని వల్ల మన లోపాలను సరి చేస్తున్నాడు, మనలో మిస్టేక్లు సరి చేస్తున్నాడు. మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. అంటే ఆయన వాక్షంతో మనం లోపాలు దుద్దుకోవాలా. చూసారా ప్రేమ దేని వల్ల? ఆలోచించండి. అంటే దేవుని దగ్గర రావడానికి మేలు ఏంటంటే, దేవుని రావడానికి మనకి మేలు ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తే ఏదేదో ఇస్తాడో ఏదేదో వచ్చేస్తుంది అది కాదు. దేవుని దగ్గరికి వస్తే నా మిస్టేక్ తీసివేయబడుతుంది, నా పొరపాట్లు తీసివేయబడుతుంది, నా బ్రతుకు నా జీవితం ఇంకా 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 మార్చబడుతుంది, నాలో నా లోపాలని దేవుడు తీసివేస్తాడు. దేవుని మాటలతో నా లోపాలని సరి చేసుకుంటాను. ఎక్కడికి వెళ్తాని చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్తాను. దేవుని దగ్గర ఎందుకు రావాలంటే ప్రేమ దేవుని వలన దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే, దేవుని మాటలకి ఎందుకు వినాలంటే, ఆత్మకును శరీరముకును అంటే కలిగిన కల్మషమును తీసివేసుకుని మళ్ళీ మనం పవిత్రపరచబడతామంటే ఏది తీసివేస్తుందంటే ఇదిగో దేవుని మాటలు. చూసారా? అంటే దేవుని దగ్గర రావడానికి మేలే కాదమ్మా చెప్పండి? దేవుని దగ్గర రావడం వల్ల మేలే కాదా చెప్పండి? ఏంటి మేలు? ఏదో మేలు జరుగుతుంది కాదు, ఏదో ఇస్తాడని కాదు, ఏదో వచ్చేస్తుందని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట దేవుని దగ్గరికి వెళ్ళడం వల్ల నాలో ఉన్న లోపాల సరి చేయబడుతుంది, నాలో ఉన్న మిస్టేక్లా సరి చేయబడతాయి. ఎక్కడికి వస్తాయని? దేవుని దగ్గరకు వస్తాయని. ఏమింటేని? ఆయన మాటలు వింటేని. అంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డ మన పాపాలు విమోచించబడ్డాయి. అంటే క్రీస్తు రక్తంతో పని లేదంటే, క్రీస్తు రక్తంతో మన పని లేదమ్మా ఇంకా చెప్పండి? ఆదివారం అంటే లేదా నెల ఆదివారం ఏం తీసుకుంటున్నారు? ఆయన రక్తము, ఆయన శరీరము గుర్తు చేసుకుంటున్నాము లేదా? నా పాపముల నిమిత్తము, నా అపరాధాల నిమిత్తము చెదగొట్టి నలగొట్టి గాయపరచబడిన శరీరానికి సాదృశ్యమైన రొట్టెని, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాము లేదా? తీసుకుంటున్నాం. తీసుకోవాలా ప్రేమంతి. ఆయన కష్టాన్ని, ఆయన శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుని తీసుకుంటున్నాం. మనం పవిత్రపరుస్తుంది. ఇంకొక పక్కన వాక్యం కూడా ఏం చేస్తుంది? మనం పవిత్రపరుస్తుంది. ఇంకా కొన్ని మాటలు చూద్దామండి. చివరిగా ఇంకా కొన్ని మాటలు చూసి ప్రేమంతి అయిన వల్ల ముగించుకుందాం. అంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. చూడండి దేవుని మాట ఎంత శక్తి కలిగిందంటే, దేవుని మాట మనం ఎలా శుద్ధి చేస్తుందో చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం అండి. త్వరగా నా మాట అగ్గి వంటిది కాదా, బండలను బద్దలుగొట్టు సుత్తి వంటిది కాదా? ఇప్పుడు చెప్పండి అమ్మా, దేవుని మాట ఏంటంట? అగ్గి వంటిదంట. నా మాట అగ్గి వంటిది కాదా, నా మాట బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా? అంటే దేవుని మాట దీంతో పోలుస్తున్నాడు, సుత్తుతో పోలుస్తున్నాడు, అగ్గితో పోలుస్తున్నాడు, నీళ్ళతో పోలుస్తున్నాడు, పాలతో పోలుస్తున్నాడు, ఇసోపుతో పోలుస్తున్నాడు, వలతో పోలుస్తున్నాడు, నీరుతో పోలుస్తున్నాడు. అంటే దేవుని మాట ఎన్ని రకాలుగా పోలుస్తున్నాడో చూడండి. ఒకటి సుత్తి అంటున్నాడు, బండలను బద్దలు కొట్టి సుత్తి వంటిది కాదా? ఎవరి మాట? దేవుని మాట. అగ్గి వంటిది కాదా? అలాగే వలతో పోల్చాడు, ఇసుపుతో పోల్చాడు, నీళ్ళతో పోల్చాడు, పాలుతో పోల్చాడు, అని అనేక రకాలుగా వెలుగుతో పోల్చాడు, అనేక రకాలుగా పోల్చాడు దేవుని మాటని. అంటే దేవుని మాట వెలుగంట, సుత్తంట, అగ్గంట, పాలు, నీళ్ళు, ఇషోపు, వలతో కూడా పోల్చాడు. అంటే దేవుని మాట అంత గొప్ప మాట ప్రేమని దేవుని వలరా. ఆలోచించండి. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట సుత్తి వంటిది కాదా? ఇంకా చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా ఎలా పవిత్రపరచబడతామంటే అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 9వ వచనం. వారి హృదయములను విశ్వాసము వలన
పవిత్రపరిచి. చాలండి. విశ్వాసం ఏం చేస్తుందంట మనల్ని? విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుంది. వినుట వల్ల ఏమొచ్చును? చెప్పండి. వినుట వల్ల విశ్వాసం వచ్చును. అంటే వినుట వల్ల విశ్వాసం వస్తుందంట. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుందంట. వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? ఉతక స్నానం చేస్తుందంట. శరీరమునకును ఆత్మను పట్టిన కలంశమును తీసివేస్తుందంట. చూడండి ఎంత మేలు ఉందో దేవుని దగ్గర రావడానికి. దేవుని మాటలు వినడం వల్ల, రావడం వల్ల మనకి ఎంతో మేలు. చూడండి, మన జీవితాలని దుద్దుతుందండి, మన జీవితాలను సరి చేస్తుందండి. ఆలోచించండి, మనల్ని శుద్ధులుగా చేస్తుందండి దేవుని మాట. అంత గొప్ప దేవుని మాట. ఆలోచించండి. క్రీస్తు వచ్చాక శుద్ధీకరణ వేరు, పాత నిబంధనలో యూదులు శుద్ధీకరణ వేరు. అది భౌతిక సంబంధమైన శుద్ధీకరణ. కానీ క్రీస్తు వచ్చాక ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ. ఆలోచించండి. భౌతిక సంబంధమైన అపవిత్రత ఎలా వస్తుంది? ఇప్పుడు మనకి భౌతిక సంబంధమైన అపవిత్రత ఎలా వస్తుంది? చెప్పాడు కదా, వ్యభిచారం, దొంగతనం, కూని, హాని, మచ్చరము, కోదము, ఇవన్నీ ఎందులోంచి వస్తున్నాయంట? ఇంకో లోపల నుంచి, హృదయంలోంచి వస్తున్నాయి. ఇవే మనుషుల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. ఇప్పుడు మనం ఇవన్నీ మన హృదయంలోంచి రావడం వల్ల అపవిత్రులు అవుతున్నాం. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి వింటే విశ్వాసం వస్తే, ఆ విశ్వాసం నేను ఏం చేస్తుంది? ఇప్పుడు పవిత్రగా చేస్తుంది. వాక్యం నేను ఏం చేస్తుంది? ఉతక స్థానం కడుగుతుంది. చూసారా? ఆయన మాటలు వల్ల ఏం చేస్తున్నాయి? పవిత్రపరుస్తుంది. చూసారా? ఆలోచించండి. పాపముల నిమిత్తం తానే శుద్ధీకరణ చేసేను. అప్పుడు శుద్ధీకరణ వేరు, ఇప్పుడు శుద్ధీకరణ వేరు. అది భౌతిక సంబంధమైన శుద్ధీకరణ. క్రీస్తు వచ్చాక ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ. ఆలోచించండి ప్రియమైన దేవుని వలరా. మరి క్రీస్తు శుద్ధీకరణ వేరు, యూదుల శుద్ధీకరణ వేరు. అది ఆచారంతో కూడింది. భౌతిక సంబంధమైన శుద్ధీకరణ అంటే భౌతిక సంబంధమైన అపవిత్రత. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ, భౌతిక సంబంధమైన అపవిత్రత. ఆలోచించండి. ఈ అపవిత్రమైన అంటే భౌతిక సంబంధమైన అపవిత్రత ఎలా వస్తుందంటే ఇంకో హృదయంలోంచి. ఇది ఎలా పోతుందంటే ప్రియమైన దేవుని వలన క్రీస్తు వాక్యం వినడం వల్ల, విశ్వాసం వల్ల మనం ఏమవుతున్నాము? పవిత్రపరచబడుతున్నాము. యూదుల శుద్ధీకరణ వేరు, క్రీస్తు శుద్ధీకరణ వేరు. అది భౌతిక సంబంధమైన శుద్ధీకరణ. క్రీస్తు వచ్చాక ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ. ఆలోచించండి. మరి ఇంతవరకు చక్కగా 2 విషయాలు అంటే విన్నా మీ అందరికి నా వందన తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తుందండి. మంచిది. ఇప్పటి వరకు చక్కటి విషయాలు మనకు నేర్పించినటువంటి సేవకులు ప్రసాదాన్ని గారికి క్రీస్తు వారి పేరట వందనాలు. మరి పాత నిబంధనలో శుద్ధీకరణ అనేది ఎలా ఉంది, కొత్త నిబంధనలు ఎలా ఉంది, మన జీవితంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన హృదయాన్ని ఏం చేయాలి? మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటామో మన ఆత్మీయ జీవితం అంతా కూడా చాలా గొప్పగా మరి ఫలిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మన హృదయంలో పెట్టుకుని ప్రతిదినము లోకానికి దూరై దేవునికి దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే రేపటి దినాన్న మరొక అంశాన్ని బ్రదర్ రాజు గారు రామచంద్రపురం వారు కూడా రేపటి దినాన కొన్ని విషయాలు మనకు నేర్పిస్తారు. ఈరోజు కమలా గారు మందిరానికి లేదా సంఘానికి పలహారం తీసుకొచ్చారు. మరి వారు సాక్ష్యాన్ని చెప్తానని తెలియపరిచారు. సాక్ష్యం తర్వాత ముగింపు ప్రార్థన చేద్దాం.